అరే ఏం రా లస్మా ఏమో ఇక్కడ పోతున్నాం బ్రో జోరుదారులు తయారై నువ్వు నేను ఆడుకోరా ఎట్లా తిరుగుతున్నా అమ్మ తయారలేదు పోయట్లేదు కొడుకు సందులకి వెళ్ళి తిరుగుతున్నావు సందులో కనబడుతున్నావు కలిగిన తాగుతున్నావు ఏం రా అమ్మ కళ్యాణ్ కదా నాయన పైసలు లేవు ఏం లేవు మేము 4-5 దినాలు ఇక్కడ ఏం లేదు అమ్మ మొత్తం మొత్తం దాని మీద కూర్చుంది దుడ్డు పైసలు లేవు ఏం చేస్తాము ఈ గోడ కాగోడ దాకా నీకు వస్తున్నావు కళ్ళు తాగాలి ఎవరా నీవు నీ ఇంట్లో మనవే కానీ ఏ కూడా దగ్గర కూడా ఎవరు చూసినావు ఎవరు చూసి ఎవరు అనుకోరా నీ అమ్మ కుమ్మరికి చేయాల సందులా బయలు వేసుకొని చినిపోయిన బయలు వేసుకొని అక్కడ ఇక్కడ దాకుంటూ వస్తేవిరా నీవే నిన్నే చూసిన నేను నా కంటికి నవ్వద్దని చెప్తాయా నీ అమ్మ గుడ్డి ముడా కొడుక ఎవరిని చూసి ఎవరు అనుకోరా నీ అమ్మ నీ కంటికి ఎలా తాగుతున్నా అని అమ్మ ఎవరైనా ఎవరిని చూసినారా ఆయన ఆ చింత కింది చేపలు కానీ నింటేసుకున్నావు వాడు నీవు కొడుకులాలా ఆ గోడకి కూడా దాక్కుంటా మంది అందరు తిప్పడానికి వస్తారా మీరు నన్ను కదా అంటారు మళ్ళా నీ అమ్మ ఎవరిని చూసి ఎవరు అనుకున్నారా నాయన వాడిని చూపతి నాకెక్కడ పెట్టము నేను నువ్వు వాడిని నాతో తెచ్చి పెడుతున్నాం రా కావలిస్తే పరా యాగులే దొరుకుతా పరా నీ అమ్మ నా మీద అమ్మ తాగుతున్నా కొడుకు నీవై నా మీద పెడతావా పా దూదంపై ఎత్తుకో ఫోటో ఎత్తుకోపా వాడి ఇంట్లో మన వాడు చెప్పినందుకే నేను అంటున్నారు నాయన నీవేనా కాదు నాకేం తెలియదు నేను చూడలేను కానీ వాడే చెప్పి ఆడ కూర్చొని తాగుతున్నాడు వాడు అని నీవే అంటే గారా ఇంతకుముందు నాకు కండ అబద్ధం చెప్తాయా అవి అబద్ధం చెప్తాయా నేను చూసినా పీకినట్టు గారా మళ్ళీ ఇప్పుడు అబద్ధం మారమరుస్తావు ఏం మనిషి నువ్వు అట్లే ఉండవు అరే ఏమన్నా ఆయన పారా గుడాల లక్ష్మి మొత్తానికి ఏమని నీ గుడపీతులు తీసుకొని ఇంత కళ్ళన తీసుకొని తంప ఆత్మ గుంజుతున్నది ఎవడొస్తాడు ఎవడొస్తా అంటే నీవే వస్తాయి అక్కడిక్కడ పోదాంపా నేను రానప్పా నువ్వు నమ్మిన ఇట్లా లేనిపోయి అవి అంటే అమ్మ నేను ఎంత మంచిగా అనుకుంటే నువ్వు గిరాకి ఇట్లా అంటావు నా ముందర 10 మంది అంటే నా ఇవ్వ పోతున్నాయి అమ్మ నువ్వు అంత కర్మలో కొడుకులేక అరే దారా నీ ఇంట్లో మనవే కానీ ఏం కాదు దారా మనం కళ్ళు దాగి పోయినప్పుడే పోయింది మన ఇల్లు ఎప్పుడో ఎవరేమనుకుంటేమవుతుందా మన కళ్ళే మనము మనమే మన కళ్ళుదా మరి వస్తేనేమో కానీ నా ఉదయం పైసలు అయితే ఏం లేవు అప్ప మరి అలా నీవే చెప్పాలి అంతా ఏం చేసుకో నీవే చూసుకో మరి గుడాల లక్ష్మమ్మకు నిన్ననే చెప్పిన నేను పింఛన్ పైసల దగ్గర నేను పైసలు అని చెప్పినా ఆ అమ్మాయిని ఒప్పుకున్నది తాగదాం పారది పింఛన్ వచ్చినాక అన్ని తినబోయి అన్ని ఇస్తాము తాగదాము మందు సెట్ అయింది బాగుంది కానీ కాదురా కారము కౌసు లేకను ఇంత కూర లేక కాలేవారా దాంట్లో కళ్ళు నేను చూసినారా నువ్వు దాన్ని చూడొచ్చు దాన్ని నన్ను అడుగుతున్నావు నువ్వు ఏం మనిషి ఉండవురా నువ్వు మా ఇంటి పక్కలది కోడి అట్లా ఇట్లా తిరుగుతుందిరా మరి జర నీ బియ్యపిత్తుని నేసి కమరితున్నా నీ ఇంట్లో మనవరా దొంగ కోళ్ళని పెట్టేవాళ్ళు అంటారు మళ్ళా మంది మురికి సాపెండ్లు పెడతారు సాపెండ్లు మనవ కానీ పడతే పడదాం కానీ నీకు తెలియదురా రే మొన్న మా దోస్తు గారు నేను ఇద్దరం ఆడు రామాడు ఇద్దరం కూడా బియ్యం ఇన్ని తీసుకొని కోడి హాడుంది గిరికాబాయి కాడ ఉంటే నిన్ను వేసుకుంటా మా ఇంటి దగ్గర వేసినాం బుక్కు వచ్చింది వీటి నా ఇంత తలుపు మూసినాము పట్టుకున్నాం మిడకాయ వేసినాం బరికినాం కోడి స్థలం ఉండదు ఎవరేం అనుకున్నాను నేను మా పెద్దమ్మ ఉన్నదంట వాళ్ళు మురికి సాపెన పెట్టిర్రా తిన్నోళ్ళ కీరగా పెట్టని అది పెట్టని అంటే నేను వారే కన్న సాపెన్లు పెట్టిర్రా వాళ్ళు నీ అమ్మ మనకు గాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు ఇద్దరినని ఇయ్యారు గారా ఇంత తెచ్చుకుంటుంది ఆ షాపెండ్లు పడే బదులు ఏమన్నా ఆయన రాయి నూకలు తీసుకురాపో మనకి నేతం ఇన్ని లేకుంటే బురకలకి నవ్వ మారే రాత్రికి పోయి రేపటి నుంచి కళ్ళను మంచిగా తెచ్చుకుందాం చెట్టుకాళ్ళు అవు చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు చెట్టుకాలు తాగి నువ్వు మీ నాయన అమ్మ అంట పోయి ఆ అమ్మ మందుకాలు తాగొచ్చి చెట్టుకాలు అంటున్నావు అప్ప నువ్వు ఏడ చెట్టుకాలు తాగినావు నువ్వు ఇప్పటివరకు చెట్టుకాలు తాగినావురా మా అమ్మమ్మ ఊరుకోతే మా తాత తోలుకపోయింట్రా నన్ను ఈదులకు చెట్టుకాళ్ళు అయినా ఈతకాళ్ళు మస్తు అయినా నేను అందుకే ఇంత దుడ్డు ఉండరా